सीसीआई అధికారులు ఇతర రాష్ట్రాల నుండి తక్కువ కిరాయికి లారీలను తెప్పించి లోడింగ్ అన్లోడింగ్ చేస్తూ తమ పొట్ట కొడుతున్నారంటూ లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ అన్నారు. सीसीआई అధికారులు ఇతర రాష్ట్రాల నుండి తక్కువ కిరాయిలకు లారీలను తెప్పించి లోడింగ్ అన్లోడింగ్ చేస్తూ తమ పొట్ట కొడుతున్నారంటూ లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ అన్నారు. మంచిర్యాల జిల్లా सीसीआई అధికారుల వేధింపులను నిరసిస్తూ శ్రీరాంపూర్ ఏరియాలోని सीसीआई గోదాముల ముందు లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టి 6వ రోజుకు చేరడంతో ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ सीसीआई అధికారులు లారీలను ఇతర రాష్ట్రాల నుండి తక్కువ ధరకు తీసుకువచ్చి లోడింగ్ అన్లోడింగ్ చేస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని అన్నారు. లారీల మీద ఆధారపడి తాము జీవనం సాగిస్తున్నామని గుర్తు చేశారు. కానీ सीसीआई అధికారులు మాత్రం ఇతర రాష్ట్రాల నుండి లారీలు తీసుకువచ్చి తమను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం పెద్దలు జోక్యం చేసుకుని స్థానికంగా ఉండే లారీలను లోడింగ్ అన్లోడింగ్ కు ఉపయోగించి తమను ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నేను తెలంగాణ లారీ ఓనర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. నా పేరు మంచిరెడ్డి రాజేందర్ రెడ్డి. అయితే ఇక్కడ ఏర్పడ్డ అనిశ్చితి గురించి सीसीआई అధికారులను కలవడానికి మేము ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో ఏదైనా రైతుల తర్వాత ఎంప్లాయ్మెంట్ ఉపాధి కల్పిస్తున్న రంగం ఏకైక రంగం రవాణా రంగం. ఆ రవాణా రంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంటుంది, ప్రతి వ్యవస్థ మీద ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ ప్రభుత్వ అధికారులు అలాగే గోడౌన్ యాజమాని కానీ सीसीआई అధికారులు కానీ దీన్ని సమన్వయం చేసుకొని ఎక్కడా నష్టం జరగకుండా లారీ యజమానితో పాటు అందరం ఈ వ్యాపారం కలిసి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి కొద్దిగా గ్యాప్ ఏర్పడ్డది. ఈ గ్యాప్ను సరి చేసే ప్రయత్నంలో ఈరోజు చర్చలు ఉన్నాయి. అధికారులు सीसीआई అధికారులు మమ్మల్ని పిలిచారు. మీ సమస్యలు ఏందో అడగడానికి పిలిచారు కాబట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఆశాభావం ఉంది ఈరోజు ఖచ్చితంగా మా న్యాయమైన డిమాండ్లు వారు అంగీకరిస్తారని. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఎక్కడైతే వివిధ ప్రాంతాలకు ఇక్కడ కాటన్ బేల్స్ ఏవైతే రవాణాకు వాళ్ళు కొనుక్కెళ్తున్నారో ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎవరైతే ఆ కంపెనీ వాళ్లకు వీరు సమన్వయకర్తగా सीसीआई అధికారులను ఉండాలని మేము రిక్వెస్ట్ చేయబోతున్నాం. ఖచ్చితంగా మా స్థానికంగా ఉన్న ఉపాధిని మాకు కాకుండా ఇతరులకు మమ్మల్ని కాదని దాంట్లో ఇతరులకు అప్పచెప్తే మా ఉపాధి రోడ్డున పడుతుంది, మా కుటుంబాలు నష్టపోతాయి. కాబట్టి सीसीआई అధికారులను మేము మీ ద్వారా మీడియా ద్వారా ఇండస్ట్రియల్ మంత్రివర్యులను అలాగే స్థానిక శాసనసభ్యులను పార్లమెంట్ సభ్యులతో పాటుగా ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఇక్కడున్న ఉపాధి అనేక మంది యువకులు ఈ ఆధారపడి రవాణా రంగం మీద లారీ కొనుక్కొని సొంతంగా ఉపాధి పొందుతూ ఇతర కుటుంబాలను ఉపాధి కల్పించడమే కాక ప్రభుత్వాలకు వెనువెంటనే ట్యాక్స్ చెల్లిస్తున్న రంగం ఈ రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, వివిధ రంగ సంస్థల మీద ఉంటుంది. కాబట్టి सीसीआई కాటన్ కార్పొరేషన్ అధికారులను కూడా మరొకసారి మీ ద్వారా అభ్యర్థిస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మా హక్కు మాకే రావాలి, మమ్మల్ని కాదని మా ఉపాధిని చీల్చే ప్రయత్నం చేయొద్దని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. తప్పకుండా మా చర్చలు ఫలిస్తాయని ఆశిస్తూ మీ ద్వారా మళ్ళొక్కసారి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మా ఉపాధిని కొల్లగొట్టొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం.